తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉందండి? తప్పకుండా అమ్మ. ఈ క్రోధినామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్యం అవమానం ఎలా ఉందనేది మన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకుని తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్ళిపోదాం. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం వ్యయం అలాగే రాజపూజ్యం అవమానం కూడా పెద్ద తేడాలు లేవమ్మా. అంతా సమపాళల్లో వెళుతుంది. సో ఈ సంవత్సరం ఈ రాశి వారికి యోగకాలమే ఉంటుంది. ప్రతి పనిలో చేపట్టిన ప్రతి పనిలో కూడా తప్పకుండా విజయం సాధిస్తారు. సో అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉన్నాయి. అది వృత్తి అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి వృత్తుల వారికైనా, స్వతంత్ర జీవనం జీవించే వారికి కూడా అనుకూలమైన ఫలితాలే వస్తాయి. కొద్దిగా గొప్ప ఇబ్బందులు ఉన్నా సరే అధిగమించి వీళ్ళు చేపట్టిన పనులన్నిటిని కూడా ఫలితాలు పొందుతారు. చేసే పనుల్లో సమర్థవంతంగా చేసుకోగలుగుతారు. సో కొంత కుటుంబపరమైన చికాకులు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఈ ధనుసు రాశి వారికి ఉన్నాయి. సో ఏదైనా ఇన్వెస్ట్మెంటు, స్థిరాస్తి అంటే లైక్ భూములు, అపార్ట్మెంట్లో, బిల్డింగ్లో ఇలాంటి కొనుక్కునే అవకాశాలు, ఒక ఇల్లు కట్టుకునే అవకాశం కానీ ఇలాంటి అవకాశాలు ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవటము ఇలాంటి అవకాశాలు తప్పకుండా జరుగుతాయి. సో కుటుంబంలో శుభకార్యాలు, పెళ్ళిళ్ళ, అది గృహప్రవేశాల ఇలాంటి అవకాశాలు కూడా గోచరిస్తా ఉన్నాయి. సో భాగస్వామ్య వ్యవహార వ్యాపారాదులందు మాత్రం అప్రమత్తంగా ఉండటం ఉత్తమమైంది. సో వ్యవసాయదారులకు మాత్రం లాభం కాలం ఈ సంవత్సరం కొంచెం అనుకూలంగా ఉంటుంది. కళారంగంలో ఉన్న వారికి, అది సినిమా వారికి ఈ సంవత్సరం కూడా విశేషించి యోగించి మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించి మంచి ఆదరణ కూడా పొందుతారు. సో విద్యార్థులు అవకాశాలని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా కనపడతా ఉంది. ఫైనాన్స్ రంగం, కంప్యూటర్ రంగాల్లో గ్రోత్ ఉంటుంది. ఫైనాన్షియల్గా కానీ కంప్యూటర్ రంగ వ్యాపార రంగాల్లో ఇక వృద్ధే ఉంటుంది వీళ్ళకి. వ్యాపార పరంగా అయితే మాత్రం కొత్త కొత్త వ్యాపారాలు మొదలుపెట్టి దాంట్లో కూడా రాణించే అవకాశం ఈ ధనుసు రాశి వారికి ఉంది. రాజకీయంలో ఉన్నవాళ్ళైతే ప్రజాసేవ కోసం బాగా కష్టపడే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. సో ఏదైనా స్వతంత్ర జీవనోపాధి కలిగిన వారికే కొంచెం కష్టకాలం గోచరిస్తుంది కనుక కొంచెం ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా ఈ ధనుసు రాశి వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. ఓకే, మొత్తానికి క్రోధినామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి చాలా బాగుంది అన్నట్టుగా చెప్తున్నారు డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి భాస్కర్ గారు. ఏదేమైనప్పటికీ మీ వ్యక్తిగత జాతకాలను ఒకసారి పరిశీలించుకోండి. డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉంది అనేది కూడా తెలుస్తుంది. దాని ద్వారా మంచి మంచి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు, శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.